ఆత్మాభిషేకము ఆనందనిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా. నుదుట సిలువు గుర్తు మనం వేసుకోవలసినటువంటి వారమైన, నిత్యము వేసుకోవలసినటువంటి వారమైన, అది మనకి ప్రభావంతో కూడినటువంటి సిలువు గుర్తు. అది సిలువు గుర్తు ఎప్పుడైతే మనం నుదుడికి వేసుకున్నామో ప్రభావము, దేవుని యొక్క రక్తం యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తి మనలోనికి వస్తుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక అందుకే ఏమన్నారు, దీన్ని ఏమన్నారన్నమాట అండి, అందుకే తైలాన్ని మరి మనం ఏం చేస్తాం, చేసాల్లో పోసుకుంటాం. తైలం అంటే ఏంటి, ముందు కొబ్బరి నూనె వేసుకుంటాం. మనం అందులో ఏమేస్తామండి, ఒలివ నూనె లేదు మన దేశాల్లో, ఒలివ నూనె కొనుక్కుంటాం. మనం ఎక్కడ మనం నాసుకుంటూ వెళ్ళినా, మన గుంటూరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకి తైలం శివసాలు దొరుకుతాయి. అది ఎక్కడ తైలం, అది ఒలివ నూనె దొరుకుతుంది మనకి. అయితే దొరకనప్పుడు మనం ఏం చేస్తాం, మనం కొబ్బరి నూనె మనం వాడుతూ ఉంటాం. ఈ కొబ్బరి నూనెని ఏం చేస్తాం, అది ఒలివ నూనె అయినా కొబ్బరి నూనె అయినా అది ప్రార్థన చేయకముందు నూనె, ప్రార్థన చేయకముందు నూనె. అయితే దాన్ని ప్రార్థన చేసి అలా పోసుకున్న తర్వాత తైలం అవుతుంది అనమాట. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని మనం తీసుకున్నామో అది రక్తంగా మారుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అది రక్తమని తీసుకోవాలి తప్ప ఇది నూనె కదా, నేను ఆడించిందే కదా, గానుగ దగ్గర నేను ఎక్కడ తెచ్చాను, ఇది రక్తం ఎలాగవుతుంది అనటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా, సంస్కారం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తున్నారండి, ఏమిస్తున్నారు మనకి సంస్కారం ఇచ్చేటప్పుడు ఒకసారి బల్ల తీసుకుంటున్నాం. మనం బల్ల మీద ఏం పెడుతున్నారు, ద్రాక్ష పెడుతున్నారు, రొట్టె పెడుతున్నారు, అక్కడ గిన్నె పెడతారు, లేకపోతే గ్లాసులు పెడతారు. అక్కడ వారు ప్రార్థన చేస్తారు ఏమని, ఈ రొట్టె శరీరము తండ్రి, నీ శరీరానికి గుర్తుగా ఈ రొట్టె తీసుకుంటున్నాము, నీ రక్తానికి గుర్తుగా ఈ రసాన్ని తీసుకుంటున్నాము, అంగీకరించు తండ్రి అని ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ప్రార్థన చేసిన వెంటనే అది బజార్ నుంచి తెచ్చినటువంటి లేకపోతే వండి తయారు చేసినటువంటి రొట్టెగా మాత్రము ఉండదు. ఆ రొట్టె దేవుని యొక్క శరీరముగా మారిపోయింది. దేనివల్ల మారిపోయిందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా ఆ రొట్టె రక్తం శరీరముగా మారిపోయింది, ప్రార్థన ద్వారా రసమేమో రక్తముగా మారిపోయింది. అలాంటప్పుడు మనం ఈ తైలం కూడా రక్తంగా మారదా, ఒకసారి ఆలోచన చేయండి. కనుక తైలము కూడా ప్రార్థన చేశాం కాబట్టి ఏమిగా మారిందంటే రక్తముగా మారింది. అంచేత రక్తమే అనాలి కానీ మరి ఆ నూనె ఎలాగ పట్టరా అంటారు, ఆ నూనె కదా అది, తైలం ఇలా పట్టరా, రక్తము రక్తము. అందుకే మరి యేసుదాస్ గారు చెప్పినట్లుగా ఔషధం అది. అది ఎన్ని మందులు, సర్వరోగ నివారణ. అది పెన్సిలిన్ ఇంజక్షన్ ఉండేది, పెన్సిలిన్ మాత్రలు ఉండేవి ఇదివరకు, ఇప్పుడు లేవు, బ్యాన్ చేశారంట. మరి ఎందుకో నాకు తెలియదు, ఛానల్ నుంచి లేదు. ఈ పెన్సిలిన్ ఇంజక్షన్ ఎప్పుడే ఏం చేసావు, ఎందుకు తెలిసేవారు తెలుసా, సర్వరోగ నివారణ అంట. నీకు జ్వరం వచ్చినా అదే చేసేవారు, కాళ్ళ నొప్పులు వచ్చినా అదే చేసేవారు, ఇంకేం వచ్చినప్పుడు కూడా అదే చేసేవారు పెన్సిలిన్ ఇంజక్షన్. ఆ పెన్సిలిన్ ఇంజక్షన్కి సర్వరోగ నివారణ. ఏ రోగమైనా సరే అది ఎప్పుడైతే చేసామో ఇప్పుడైతే దానికి ఎలాగొచ్చింది తెలుసా, డోలు అంటున్నారు. ఇప్పుడు మనకి డోలు ఒకటి వచ్చేసింది, జ్వరం వచ్చిన వాళ్ళు పులపురం వచ్చినా ఏం చేస్తున్నామంటే ఆ డోలు అనేటటువంటి ఆ మాత్ర మనం వేసుకుంటుంటే ఒళ్ళు కాస్తంత మనకి సహకరిస్తూ ఉంది. కనుక అలాగా శాస్త్రజ్ఞులు కనిపెట్టే మందులు ఉన్నాయి. అయితే అసలైనటువంటి మందు ఏంటన్నమాట, ఇది దేవుని యొక్క రక్తము, అదే ఔషధము. ఆ రక్తాన్ని ఔషధంగా తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం ఇదే దీనికి ఏం పేరెట్టారు, అమూల్యమైన రక్తము చేత. దేవుడు మన పాపాలని ఎలా కడుగుతున్నాడు అనమాట, అమూల్యమైనటువంటి, దానికి వెల కట్టలేమండి. యేసు ప్రభు కార్చినటువంటి రక్తానికి పరిశుద్ధ రక్తం, మలినము లేనటువంటి రక్తం, అది పవిత్రమైనటువంటి రక్తం, నిష్కళంక రక్తము. కనుక అందులో ఏ పాపం లేదు, చూపులో పాపం లేదు, మాటలో పాపం లేదు, వినుటిలో పాపం లేదు, ఆయన అడుగులో పాపం లేదు, ఆయన చేతిలో పాపం లేదు, ఎందులోనూ కూడా ఆ పాపం అనేటటువంటిది ఆయన దగ్గరికి చేరలేదు. పరిశుద్ధమైనటువంటి బ్రతుకు, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించారు. ఆయన ఏ కపటమనో లేదు, ఉందా, ఏ కపటం లేదు. ఆయన మాట్లాడినట్టు ఎవరో కూడా మాట్లాడలేదు అనేటటువంటి సర్టిఫికెట్లు ఇచ్చారు. వాడిని ఇలా తీసుకురండి అన్నారట బంట్రోతులను పంపించి, ఎవరు యోధా వారు రాణు వారును యేసు ప్రభు దగ్గరికి. అలా వెళ్తే ఆయన మహాపవిత్రమైనటువంటి ప్రభావంతో ఉన్నటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. ఆ మాటలు విని వాళ్ళు వండరైపోయి ఏం చేశారంటే
వండరైపోయి ఏం చేశారని తెలుసా? ఊరికినే వచ్చేసారు. ఏ చేతులు ఒప్పుకుంటా వచ్చారు? ఆయన బంధించి తీసుకురామని చెప్పాం కదంటే, అయ్యా ఆయన మాట్లాడినట్టు ఎవరో కూడా మాట్లాడలేకపోతున్నారు. ఆయన మాటలు వింటుంటే లేచి రాబుద్ది అవుతలేదు మాకు. అంత జ్ఞానముతో కూడినటువంటి, ప్రభావంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఆయన అన్నారట. ఏంటి మీరు కూడా ఆయన భక్తులు అయిపోయేలాగా ఉన్నారా అని వాళ్ళు అడిగారట. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రభావము నీలోను నాలోను కూడా పనిచేయాలంటే ఈ తైలము నిత్యము కూడా మనం తీసుకోవలసినటువంటి వారమైన. తైలము ఉండాలి మన దగ్గర, ఇంట్లో ఉండాలి. చాలామంది గృహాల్లో ఉండదు. ఉంటే కనుక ఎలాగుంటుందో తెలుసా? బూజు పట్టేసేసి మరి ఇంటి కళంకం పట్టేసేసి ఉంటాయి. దాన్ని వాడరు. సీసా బూజు కట్టేసేసి ఉంటుంది. వాడరు. నిత్యము వాడాలి. మనము నిత్యము వాడాలి. దేనికైనా సరే నిత్యము వాడాలి. జీవజాలాలు ఒకటి మనకి ఈ తైలము ఒకటి ఇంట్లో మనకి ఉండవలసి. ఇవి రెండు కూడా ఆయుధాలు మనకి, మన గృహానికి, మన పిల్లలకి. ఈ ఏంటంటే రక్షరేఖలు అంటారు చూడండి. రక్షరేఖలు కట్టించుకునేవారు ఇదివరకు. రక్షరేఖలు ఎవరో కట్టేవారు. ఏదో దెయ్యం పడుతుంది, గాలి పడుతుందని రక్షరేఖలు కట్టేవారు. రక్షరేఖలు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే. మనకి తైలము, ఇంకోటి ఏంటి, జీవజలాలు మనకి రక్షణ రేఖలుగా ఉన్నాయి. మనకి రక్షరేఖలు మన దగ్గరికి గాలి, దుమ్ము, ధూళి, ఏ సాతాను శక్తులు కూడా మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఇవి కంపల్సరీ మన ఇంట్లో ఉండవలసిందే. కనుక అప్పుడు మనకి దేవుడు మనకి ఆ రోజు మనకి తీసుకుంటే కనుక ఇంకా ఏ టిఫిన్ తినకుండా, ఏ టీలు తాకుండా, ఇది బెడ్ కాఫీలు, బెడ్ టీలు తీసుకునే వాళ్ళు మరి ఉంటారు కదా కొంతమంది. బెడ్ కాఫీ మన మొహం కడుక్కోకుండా వేసిన వెంటనే కళ్ళు నలుపుకుంటూ ఆ గ్లాస్ అందిస్తే కనుక తాగేసేయాలన్నమాట వాళ్ళు. అలాంటి అలవాట్లు ఇప్పుడు చాలామందికి లేవులేండి, కొంతమందికి ఉన్నాయి ఇంకాను. అయితే ఏంటంటే అలా కాదు, మనం బ్రష్ చేసిన తర్వాత జీవజలాలు ఈ తైలము తీసుకొని ఏం చేయాలమ్మా, మన రక్తాన్ని, మన శరీరాన్ని శుద్ధీకరించుకోవాలి. అది తీసుకునే ద్వారా మనకి ఎంతో శక్తి కలుగుతుంది. మీరు అనుకుని తీసుకోండి, అంతేగాని ఆవిడ ఏదో చెప్పింది కాబట్టి తీసుకోవాలి కాబట్టి అనుకోకండి. మీరు అనుకోండి, ఇది నీ రక్తం ప్రవ్వా, ఇది నీ శరీరం ప్రవ్వా, ఈ జీవజలాలు, ఈ తైలము, నీ రక్తము తీసుకుంటున్నాను తండ్రి. నా శరీరం, నా రక్తములో నీ రక్తమును కలుపు, నీ శక్తి నాకు దయచేయి అని చెప్పి అడిగి తీసుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని. కనుక ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దీన్ని మనం సిలువ గుర్తు వేసుకుంటే కనుక బలము కలుగుతుంది. నేను ఒంటరిగా ఉన్నాను, భయమో కలుగుతుంది అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒంటరి పోరాటం చేస్తానని వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఒంటరిదాను కాదు, ఎందుకు ఒంటరిదాను అయ్యో, బైబిల్ నీ దగ్గర ఉంది, ప్రార్థన నీ దగ్గర ఉంది, సన్నిధి నీ దగ్గర ఉంది, ఏసై నీ దగ్గర ఉన్నారు, దాసై నీ దగ్గర ఉన్నారు. నువ్వు ఒంటరిదాని వేటి ఇంకా ధైర్యం తెచ్చుకోవలసినటువంటి వారమైనా. కనుక ధైర్యమే జయమాట. మనం ఎప్పుడైతే పెరిగితనం మనలోకి వచ్చిందో ఇంకా మనం కృంగిపోతామన్నమాట. అలా కృంగిపోవడానికి వీల్లేదు, ఒంటరిదాన్ని అనుకోవడానికి వీల్లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మన దగ్గరే ఉన్నారు, ఏసయ దాసయ మన దగ్గరే ఉన్నారు, పరిశుద్ధులు మన దగ్గర ఉన్నారు, ఋషీశ్వరులు మన దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు బలమేస్తుంటే ఇంకా మనం ఒంటరి వాళ్ళం ఏమయ్యాము ఒకసారి ఆలోచన చేసుకోండి. కనుక అమూల్యమైన రక్తం చేత ఇదంటే మనం చెప్పుకోవలసినటువంటి మాట. ఏ రక్తం ఇది ఇప్పుడు? అమూల్యమైనటువంటి, వెల కట్టలేమండి. బాటిల్ కింద వేలని తీసుకుంటారో, వందలని తీసుకుంటారో బాటిల్ రక్తం కావాలంటే కనుక. ఆ రక్తం కావాలంటే 100,000 అవుతేనే కానీ మనకు రక్తం దొరుకుతలేదు. కానీ అయితే ఇప్పుడు ఈ రక్తము అమూల్యమైనటువంటి రక్తము. ఇందులో ఏమైనా తెలుసా? బ్లడ్ గ్రూపులు ఉంటాయండి. ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు, ఇంకేదో ఓ గ్రూపు, నెగిటివ్లు ఏవో ఉంటాయి. ఏ రక్తం కావాలంటే ఆ మనిషికి ఏ రక్తం తక్కువైతే ఆ రక్తమే పెట్టాలి, వేరే రక్తం పెడితే కుదరదు. కానీ ఈ రక్తం ఏంటో తెలుసా? అన్ని రకాలు కూడా ఉన్నాయి ఇందులో. ఎన్ని గ్రూపులు కావాలి అన్ని గ్రూపులు కూడా ఇందులో ఉన్నాయి. ఏ గ్రూప్ రక్తం కావాలంటే ఈ గ్రూపే సూట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము అమూల్యమైనటువంటి రక్తము, విలువైనటువంటి నిష్కలంక రక్తం. అందుకే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, ఇంకేముంది నిర్దోషం అంటే ఏంటి? దోషము లేదు, ఈ రక్తానికి ఏ దోషము లేదండి. కనుక పుట్టుకే ఆయన పవిత్రమైనటువంటి పుట్టుక, పరిశుద్ధమైనటువంటి పుట్టుక. కనుక మళ్ళీ చదువు, నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగరా? మనము విమోచించబడ్డామా లేదు ఇంకా అని చెప్పండి. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో అందరము కూడా మనం ఏమై ఉన్నాము? విమోచింపబడ్డాము. పాపా నుంచి, శాపా నుంచి, లోకా నుంచి, సాతాన్ నుంచి.
ఎన్ని సాతాన శక్తులు అయితే ఉన్నాయి వాటన్ని నుంచి కూడా దేవుడు మనల్ని విమోచించాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఈ నమ్మకం ఎప్పుడైతే మనకుందో మనము దోషులము కాము. నిర్దోషమైనటువంటి రక్తము, నిష్కళంకమైనటువంటి రక్తం మనలోనికి ప్రవహిస్తూ ఉంది. ఆ రక్తం మనల్ని ఏం చేస్తుందంటే నిర్దోషులుగా చేస్తూ ఉంది, నిష్కళంకులుగా చేస్తూ ఉందని అర్థం చేసుకోవాల్సినటువంటి వారు. మీరు ఎరగరా? మనం ఎరగకుండా ఏం చేస్తున్నామంటే నాలో ఏదో అయిపోతుంది అనుకో. ఏమీ అబద్ధం. ఎందుకో తెలుసా? ఆయన శరీరం రక్తం తీసుకుంటున్నాం మనం. ఆయన రక్తంతో కడగబడినటువంటి వారము, విమోచింపబడినటువంటి వారము, సియోను గీతములు పాడుతూ విమోచింపబడినటువంటి వారముగా మనము రక్షణ సునాదములు పాడుతూ ఉండేటటువంటి వారమై ఉండాలి. రెండవ రాకడ పాటలు పాడుకుంటూ ఉండాలి, రక్షణ సునాదములు పాడుకుంటూ ఉండాలి. అప్పుడు మన నోటి నిండా నవ్వే, ఇంటి నిండా ఆనందమే. నోటి నిండా నవ్వు, ఇంటి నిండా ఆనందం. ఎప్పుడు విమోచింపబడినటువంటి వారముగా మనం ఉన్నప్పుడు ఎంత సంతోషం వేస్తుందండి. విమోచన అంటే ఒక రిజల్ట్ వచ్చిందనుకోండి, పరీక్ష పాస్ అయినటువంటి రిజల్ట్ వచ్చిందనుకోండి, ఎంత సంతోషం అండి. ఎగిరి గొంతులేస్తారా లేకపోతే మూలన కూర్చొని ఎడుస్తారా? ఎగిరి గొంతేస్తారు, మామూలు గొంతు వేరు. కనుక అలాంటి స్థితి దేవుడు మనకి ఇవ్వాలని, దేవుడు మనకి విమోచించాడు కాబట్టి మనకి ఇలాంటి ఆనందం. విమోచించకపోతే మనకు ఆ ఆనందం కాదండి. కనుక దేవుడు మనకి ఎన్ని రకాలైనటువంటి విమోచనలు మనకి ఇచ్చారు. కనుక మరి ఏంటంటే రక్తము ద్వారానే విమోచన. మనకు శాస్త్రంలో ఏమనుంది? రక్తము చేత. అందుకే మరి ప్రతి వారు కూడా ఏం చేస్తారు? జంతు బలిస్తారు. నా పాపం పోవాలంటే నేను నాకు స్థితికి తగినట్లుగా, నా స్తోమకు తగినట్లుగా ఓ పౌరపిల్లనో ఓ గొవ్వనో పట్టుకెళ్ళి బలి ఇస్తామన్నమాట నా పేరట. ఇంకా స్థితిమంతులు ఏం చేస్తారు? గొర్రె పిల్లని, మేక పిల్లని, లేకపోతే ఎద్దని, ఇంకా ఎంతెంతో విలువైనటువంటి జంతువుల్ని ఏం చేస్తారనమాట? ఇస్తారనమాట అండి. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే విమోచన కలిగింది. దేని వల్ల కలిగింది చెప్పాలి? అమూల్యమైన రక్తము చేత విమోచన కలిగింది. అర్థమైందా? మనం విన్న మాటలు ప్రతి మాట కూడా కడుపులో పెట్టుకోవాలన్నమాట అండి. చదువుతో నిమిత్తం లేదు, వింటే చాలు అది మన మనసులో ముద్ర పడిపోవాలి. కనుక ఏమన్నారంటే రక్తము ద్వారానే విమోచన అనే మాట ఇప్పుడు నిర్గమకాండంలో దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు. ఏంటో తెలుసా? రిడెంప్షన్ బై బ్లడ్ అంటే రక్తము చేత విమోచన. అది ఇంగ్లీష్లో మాట అనమాట అండి. కనుక ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక మూల వాక్యము, ఈ యొక్క గ్రంథానికి మూల వాక్యం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? అన్నిసార్లు మనం సంవత్సరాలు పడి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఇంకేమన్నారంటే నిర్గమకాండం 3:7 ఏమనుందో చూడండి ఒకసారి. గబగబా చదివేయాలి. నిర్గమకాండము 3:7 మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను, అదండి బాధ పెట్టబడుతూ ఉన్నారట, వారు మొర్ర పెట్టుకున్నారట. మొర్ర పెడితేనే ఏం జరుగుతుంది తెలుసా? విడుదల కలుగుతుంది. మొర్ర లేకుండా ఏమీ లేదండి. మొర్ర పెట్టుకోవాలి దేవుని సన్నిధిలో. ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము కూడా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభువు దగ్గర మొర్ర పెట్టుకోవాలి. ఏది విడుదల కావాలనుకుంటున్నామో అది ప్రభు పాదాల దగ్గర పెట్టుకోవాలి, మొర్ర పెట్టుకోవాలి, ఏడవాలి, ఏడిచి ప్రార్థన చేసుకోవాలి. ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను నువ్వు నాతో చెప్తే పోదు, నేను నీతో చెప్తే పోదు. ఎవరితో చెప్పుకుంటే పోతుంది? ప్రభు దగ్గర మోకాళ్ళు వేసి చెప్పుకుంటే అది మనకి విడుదల కలుగుతుంది. కనుక అందుకేమన్నా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయం, ఎప్పుడైతే నువ్వు మొర్ర పెట్టుకుంటావో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిశ్చయముగా మొర్ర వింటాడు. మొర్ర వినేటటువంటి దేవుడై ఉన్నాడు. కనుక తర్వాత పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి. ఒక్కసారి ఆలోచించేయండి అమ్మ. మీ దుఃఖము మీ కళ్ళంట నీరు ఇళ్ళంట తిప్పకూడదు. కళ్ళమ్మ నీళ్ళు ఎక్కడ పెట్టకూడదంటండి? ఇళ్ళంట పెట్టడం అంటే ఏంటి? చూసావా పిన్ని ఇలాగైపోయింది, చూసావా వదిన ఇలాగైపోయింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఈ కన్నీరంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇళ్ళమ్మటికి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడ పెట్టాలి కన్నీరు? ఇసుకయ్య ఎక్కడ పెట్టాడు? దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఆయన పొందాడు, ఆయన ప్రతిఫలం పొందాడు. మొర్రపెట్టిన ప్రతి వారు కూడా ఏమయ్యారు తెలుసా? విమోచించబడ్డారు. విమోచించబడ్డమంటే ప్రతిఫలం పొందారు, నెరవేర్పులు పొందారు. మనకు కావాల్సినటువంటి మొర్ర కావాలి. ఇప్పుడు నిజముగా మొర్ర పెట్టే వారందరి యొక్క మొర్ర
దేవుడు వింటున్నానని చెప్తున్నాడు కదా. చెప్పినటువంటి మాటను బట్టి మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆడవక్కర్లేదు, మోకాళ్ళేసాయి దేవుని సన్నిధిలో పడి. ఆయన వినేడే దేవుడు, వింటానని చెప్పిన దేవుడు, అడుగు చెప్పి నీకు ఇస్తానని చెప్పిన దేవుడు. అక్కడికి వెళ్ళి చెప్పాలి తప్ప వాడు వీడు దగ్గరికి వద్దు, ఆమె ఈమె దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఒక ధనవంతుడు ఉంటే ధనవంతుడిని ఆశ్రయించడానికి వీల్లేదు. ఆ ధనమంతా కూడా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుంది మనకు తెలుసా? కానీ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు కూడా ఉంటానే ఉంటారు. దేవుని యొక్క శక్తి ఎప్పుడూ కూడా నీ దగ్గర నా దగ్గర ఉంటూనే ఉంటుంది. అదే అసలైనటువంటి శక్తి అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఏమన్నారంటే, కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును వింటిని. నీ ఏడుపు నీ మొర్ర ఎక్కడ ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో. వింటున్నారమ్మా? ఎక్కడ ఉండాలి? మొరపెట్టి వాళ్ళమే దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. మరి ఆయన దగ్గర దుఃఖపడుతున్నాము, ఏడుస్తున్నాము, అంగలారుస్తున్నాము. ఆ ఏడుపు కూడా ఎలా ఉండాలటండి? అంగలార్పు విద్య ఉండాలట. అంగలార్పు విద్య. అంగలార్చాలంటండి మనం దేవుని యొక్క సన్నిధిలో పడి. అంగలార్చడం అంటే ఏంటి? ఎలుగెత్తి నెత్తి నీరు కొట్టుకుని కూడా ఏడవలసి. అది ఎప్పుడు జరుగుతుంది? అందరూ ఉన్నప్పుడు జరగదు. అది జరుగుతుందా చెప్పండి? ఒంటరిగా ఉన్నప్పుడు. అందుకే ఏకాంత ప్రార్థన అన్నారు. ఏమన్నారు? ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము కోరుము చేరుము. మొట్టమొదటి ఏకాంత స్థలం ఎక్కడుంది? ఎక్కడుంది? నాకు ఎక్కడ దొరుకుతుంది? ఏకాంత స్థలం కావాలని కోరుకోవాలి. కోరుకున్న వెంటనే ఏం చేయాలన్నమాట, ఇంకోసేపు నాకు వెళ్తాను అనుకుంటే ఎవరో ఒకరు వస్తారు, ఆ సమ్మ భూసమ్మ కబుర్లు చెప్పడానికి వస్తారు. ఆ సమయం అయిపోయింది, ఏకాంత స్థలం. ఎవరో ఒకరు వచ్చేసి ఆ స్థలంలో కూర్చుంటారు. ఏకాంత స్థలం ఎప్పుడైతే నీకు దొరికిందో వెంటనే కోరుకున్నావు కాబట్టి చేరుకో. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ నీ హృదయాన్ని కుమ్మరించుకో. నీ మొరలు ఆలకించే దేవుడు అక్కడికి వచ్చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే కోరుకున్నావో ఏకాంత స్థలంలోకి ఎవరు వచ్చారు? నీ దేవుడే వచ్చేసాడు అక్కడికి. కనుక నీ దేవుడు వచ్చినటువంటి స్థలానికి నువ్వు వెళ్ళవాలి. అందుకే మొర దుఃఖము ఆయన నేను విన్నానని చెప్పాడమ్మ. ఇక్కడ మళ్ళీ చదువు ఒకసారి. వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి. ఉందా లేదా? వారు నాకు మొర పెట్టారు, విన్నాను, ఇంకేటి దుఃఖాన్ని కూడా నేను తెలుసుకున్నాను. నేను మొర్ర విన్నాను, దుఃఖాన్ని తెలుసుకున్నాను నేను అనేటటువంటి మాట. 8వ వచనం చూడు ఒకసారి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించడం ఏంటి? ఐగుప్తీయుల చేతిలో నుంచి వారిని, ఇశ్రాయేలీయులను ఐగుప్తు వారి చేతిలో నుంచి విడిపించుటకును, ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు దిగి. ఎలాగొచ్చాడండి ఆయనండి? ఎలాగొచ్చాడంటే అమ్మ, దిగి వచ్చాడటండి. విమానం దిగి వస్తాం, అవునా కదా? నిచ్చెనెక్కితే కనుక దిగి వస్తాం, కనుక కొండెక్కితే కనుక దిగి వస్తాం. ఆయన ఆకాశంలో ఉండి ఉన్నత స్థలంలో ఉండి నీ కొరకు నువ్వు మొర్ర పెట్టవని నీ దగ్గరికి దిగి వచ్చేసాడు. ఇశ్రాయేలు మొర్ర విన్నటువంటి ఇవన్నీ కూడా మనకి ఏం కావాలో తెలుసా? బలాన్ని ఇవ్వాలి. ఈ మాటలన్నీ కూడా, ఈ బైబిల్ వాక్యాలన్నీ కూడా మనకి ఏమి ఇవ్వాలి? బలాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. వాళ్ళు ఎలా విడుదల పొందారో మనము కూడా విడుదల పొందవలసినటువంటి వారమైన. అప్పటి వరకు ఆ పాలస్తీనా దేశంలో ఎవరున్నారు? ఇన్ని రకాల జాతులు ఉన్నారటండి. ఎందుకంటే 430 సంవత్సరాలు అయింది వారు కనాను దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వచ్చి. ఈ లోపల వారు అందరూ కూడా ఏమయ్యారంటే మంచి మంచి భవనాలు కట్టుకుని, మంచి మంచి తోటలు నాటుకుని ఓ బలమైనటువంటి జనాంగంగా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరో? దేవుని బిడ్డలకు వ్యతిరేక జనాంగాలు. దేవుని బిడ్డలకు ఎంత జనాంగం ఉన్నప్పుడు కూడా, ఎంత బలమైన జనం అక్కడ ఉన్నప్పుడు కూడా, ఎంత మంచి పంట అక్కడ ఉన్నప్పుడు కూడా మీకు నేను ఆ దేశాన్ని ఇస్తానని చెప్తున్నాడు. మనం అడిగిపోతాం. మనం అక్కడ అంతమంది ఉన్నారు, నేను ప్రార్థన ఎడితే ఒప్పుకుంటారా అని పిరికితనం వస్తుంది మనకి. ఎంతమంది అక్కడ ఉన్నా సరే నిన్ను అక్కడ నేను నిలబెడతాను, నిన్ను అక్కడ కూర్చోబెడతాను, నిన్ను అక్కడ స్థాపించే వరకు కూడా నేను నిద్రపోను అని చెప్పినటువంటి ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు మనకి. కనుక ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని దగ్గర మనము మొర్ర పెట్టవలసినటువంటి వారమైన. ఎందుకంటే భయపడవలసిన పని లేదు. 7 రకాల జాతులు ఉన్నారు. ఇశ్రాయేలు ఒక జాతి. ఇక్కడ ఎన్ని జాతులు ఉన్నాయమ్మా? మళ్ళీ ఒకసారి చెప్పు. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, హివ్వీయులు, యెబూసీయులు. కనుక ఈ జాతులను కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ జాతులను కూడా ఎగరగొట్టి వేసి ఆ దేశాన్ని నీకు ఇస్తాను నేను అని చెప్పినటువంటి మాట. ఏ మాత్రం కూడా భయపడవలసినటువంటి పని లేదు. మనకేముందో తెలుసా? వాగ్దానం ఉంది. ఏముంది? వాగ్దానం ఉంది. ఆయన చెప్పినటువంటి వాగ్దానం, ఇచ్చినటువంటి వాగ్దానం ఉంది. వాగ్దానం చేసిన వాడు ఎటువంటి వాడైనా నమ్మకమైన వాడు, నమ్మకస్తుడైనటువంటి
మనమైతే వాగ్దానం చెప్తాం 10 సార్లు బొంకేస్తూ ఉంటాం, కానీ ఆయన పలికి బొంకేవాడు కాదు. చెప్పాడంటే చేస్తాడంతే, చెప్పాడంటే చేస్తాడు. కనుక ఇలాంటి దేశమునకు వారిని నడిపించడానికి నేను దిగివచ్చు. ఇంకొకటి, విడిపించడానికి వచ్చానమ్మా అని విడిపించేశాను, జస్ట్ ఆ చేతిలో నుంచి విడిపించేసాను, మిమ్మల్ని ఇక్కడ పెట్టేశాను, వెళ్ళిపోయాను అనుకుంటే కుదురుతుందా? వారిని విడిపించడం మాత్రమే కాక, అది మనం ఆలోచించవలసింది. విడిపించడం మాత్రమే కాక పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను వారిని నడిపిస్తాను. ఇప్పుడు ఒక రౌడీల చేతికి ఒక అమ్మాయి చిక్కిపోయింది. చిక్కితే పాపం ఆవిడ గుంజుకుంటుంది, వాడు విడిచిపెడతలేదు. వినండి మీరు, వాడు విడిచిపెడతలేదు. ఇప్పుడు ఆమెకి రక్షకుడు ఒకడు కావాలా? ఆ రౌడీ చేతుల నుంచి విడిపించడానికి ఒక రక్షకుడు కావాలి. ఆ దారి వెళ్ళేవాడు ఎవడో చూశాడు, ఆ పిల్ల గుంజుకోవడం, ఆ పిల్లనేమో బలవంతం చేయడము చూశాడు. ఎవడో చూసిన వాడు ఏం చేస్తాడనమాట అండి, విడిపిస్తాడు. వాడు అక్కడ బండి ఆపుతాడో లేకపోతే సైకిల్ ఆపుతాడో, ఆపి వాడిని కొట్టి ఆ పిల్లని ఏం చేస్తాడంటే విడుదల చేస్తాడు. ఎవరి చేతిలో నుంచి? దుష్టుని చేతిలో నుంచి. దుష్టుని చేతుల నుంచి విడిపిస్తాడు. విడిపించేసాను, వాడిని కొట్టేస్తాను, వాడు అయిపోయాడు, నీ మానా నువ్వు వెళ్ళి అండవు. ఆ పిల్లని మళ్ళీ తీసుకొచ్చి సురక్షిత ప్రదేశానికి అప్పచెప్తాడు. అది మనం గమనించవలసింది. విడిపించేసి అక్కడే విడిచిపెట్టే దేవుడు కాదమ్మా, అది మనం అర్థం చేసుకోవాలి. విడిపించేసి అక్కడే విడిచిపెట్టేసే దేవుడు కాదు, నీ సురక్షిత ప్రాంతాలకు ఆయన తీసుకొస్తాడు. గమనిస్తున్నారా మీరు ఈ మాటని? విడిచిపెట్టే దేవుడు కాదు, ఎక్కడ పడితే అక్కడ వదిలేసే దేవుడు కాదు, నిన్ను సురక్షిత ప్రాంతాలకు తీసుకొని వెళ్తాడు. సురక్షిత ప్రాంతాలు అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడని అర్థం చేసుకోవాల్సినటువంటి వారిని విడిపించడం మాత్రమే కాక పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ దేశానికి వారిని ఏం చేస్తాడో నడిపిస్తాడు. ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటి? ఆయన పాదాలు పట్టుకుని ఆయనకు మొక్కుబడి చేసుకోవాలి మనము. ఎప్పుడైతే అందుకేమన్నా తనకు మొర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా, అది అంటే నిజంగా కాకుండా అబద్ధంగా కూడా మొరపెట్టుకుంటారా ఏంటి? ఏమండి, మనకు బాధ ఎంత అయితే తీవ్రతగా ఉందో అంత మొర్ర పెడతాం, అక్కడ నిజంగానే పెడతాం మొర్ర. ఎలాగా? సమూయేలు తల్లి అన్న పెట్టినట్లుగా మనం పెడుతూ ఉంటాం, మొర్ర పెడుతూ ఉండేటటువంటి పరిస్థితి. అందుకే నిజముగా మొర్ర పెట్టి వారందరికీ కూడా ఎక్కడున్నాడమ్మా? సమీపం, నీ దగ్గరే, నీ భుజం దగ్గరే ఉన్నాడు, నీ తల దగ్గరే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. ఇది ఇలా అనుకుంటే నీకు ఎంత ధైర్యం వస్తుందో ఒకసారి ఆలోచించేయండి. నా పక్కన నా తండ్రి ఉన్నాడు, మరి గాబ్రియేలు దేవదత్త నా పక్కన ఉన్నది, ఆ దేవదత్తను దేవుడు ఉంచాడు, అని తండ్రి ఉన్నాడు, కుమారుడు పరిశుద్ధాత్మని ధైర్యం తెచ్చుకోవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే 9వ వచనం చూడండి ఒకసారి, 3:9, నిర్గమకాండం 3:9. ఇప్పుడు 145వ కీర్తనలో ఉన్నట్లుగా నిజముగా మొరపెట్టారా లేదా? మొరపెట్టిన వారు వింటానన్నాడా లేదా దేవుడు? మొరపెట్టిన వారికి సమీపంగా ఉంటానని చెప్పాడా దేవుడు? కనుక ఏంటంటే ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. అదండి, మిమ్మల్ని ఎవరైనా హింస పెట్టేవాళ్ళు ఉన్నారా? భర్త హింసిస్తున్నాడా? కొడుకు హింసిస్తున్నాడా? కోడలు హింసిస్తుందా? ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ ఎవరో లేకపోతే గనక నీ శరీరమే నిన్ను హింసిస్తూ ఉంటుంది. ఒకవేళ నీ భర్త బాగానే చూసుకుంటాడు, కొడుకు కోళ్ళు బాగానే చూసుకుంటారు, పిల్లలు బాగానే చూసుకుంటారు, కానీ నీకేంటి ఏదో ఒక సమస్య నిన్ను పీడించేస్తూ ఉంటుంది అన్నమాట నిన్ను. కనుక ఇతరులు నిందించారేనో, తోటికోడలో లేకపోతే అత్తగారో ఎవరో ఒకళ్ళు మనల్ని ఏం చేస్తారన్నమాట అండి, ఏదో హింస పెడతా ఉంటారు, ఆ మాటల ద్వారా హింసిస్తూ ఉంటారు. నీ హింసను కూడా నేను చూశాను. ఇందాకేమన్నారు? నీ దుఃఖాన్ని నేను చూశాను, నీ మొర నేను విన్నాను, నీ దుఃఖాన్ని నేను చూస్తున్నాను నేను. ఇప్పుడు నీ హింసను కూడా నేను చూస్తున్నాను. హింస రాత్రి పగల కూడా ఎముకలు కూడా ఏమైపోతాయి అన్నమాట, మనకి గొల్లైపోతాయి, ఇంకా మనకు బలం ఉండదు మనకి. కనుక అటువంటి హింసను కూడా నేను చూశానని చెప్తున్నటువంటి దేవుడమ్మ, మొర వినే దేవుడు, నీ దుఃఖాన్ని చూసే దేవుడు. నాకు అన్నీ తెలుసమ్మా నువ్వు ఎంత బాధపడుతున్నావో. ఇది ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎంత బలం కలుగుతుందో. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి హింసను చూచితిని, తర్వాత హింసను చూచితిని అంటే ఏంటి? 10వ వచనం చదువు. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఏంటి? ఇన్ని చూశాను, నువ్వేం చేయాలంటే రమ్ము, నువ్వు మొరపెట్టుకోవడమే కాదు, మరి లేచి ఇక్కడి నుంచి ప్రార్థన దగ్గర నుంచి లేచి నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నువ్వు వెళ్ళవలసిన వాడవు. ఎక్కడైతే హింస జరుగుతుందో హింసకి అడ్డుకట్ట వేయాలంటే ఆ స్థలానికి వెళ్ళాలి, ఆ స్థలానికి నిన్ను నడిపిస్తాను రా అన్నప్పుడు
ఇక్కడే ఉంటాను ప్రభు, ఇక్కడే ఎడుతూ కూర్చుంటాను ప్రభు, నువ్వు చూపించిన దగ్గరికి నేను రాను ప్రభు అంటే పని జరుగుతుందో ఒకసారి ఆలోచించేయండి. పని జరగదు. ఆయన మొర్ర విన్నటువంటి ఈ మొర్రకి అది సొల్యూషన్ కావాలంటే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. దేవుడు రమ్మన్న చోటుకి నువ్వు వెళ్ళవలసిందే. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఏమన్నారు? రమ్ము, నిన్ను ఫరో ఎక్కడి నుంచి శ్రమలు వస్తున్నాయి ఇప్పుడు ఒకసారి ఆలోచించేయండి. ఫరో యొద్ద శ్రమలు కలుగుతున్నాయి, అక్కడికే నేను తీసుకెళ్తాను. ఎక్కడ మూలం ఉందో అక్కడే నేను నడిపిస్తాను, నిలబెడతానని చెప్పినటువంటి మాట. తర్వాత నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని, అక్కడ ఫరో దగ్గర నేను తీసుకెళ్తాను, అక్కడే మూలం కాబట్టి ఆ మూలమును పెరికి వేసి మూలమునటండి ధ్వంసం చేయాలటండి. దాన్ని ఏం చేయాలన్నమాట అండి? దుంపనాశనం చేయాలటండి. మూలాన్ని దుంపనాశనం చేయాలటండి. గడ్డి కలుపు తీస్తారండి. ఆ కలుపు తీస్తే పైనే ఆ గడ్డి పరకలు ఇలా తీసేస్తే మళ్ళీ రేపుడికో ఎల్లుండికి ఏమవుతుంది? దుంప అందులో ఉంది కాబట్టి మొలక వస్తూ ఉంటుంది. గడ్డి యొక్క మొలక దుంప కనుక ఏం చేయాలట? దుంపను తీసివెళ్ళి దేవదాసయ్య గారు కూడా ఏమన్నారంటే దుంపనాశనం చేయాలంటే దేవుడు దుష్ట సాతాను శక్తులను ఏం చేయాలి? యేసునామములో దుంపనాశనం. దుంప తీసేస్తే మళ్ళీ గడ్డి రాదు, అందుకే కలుపులు తీస్తూ ఉంటారు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమెన్. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనులు మా యోగ్యులము, మాకు బలము చాలదు నాయన, నీవు ఉంటేనే మాకు బలము. నువ్వు చేస్తున్న మాకు చాలిన దేవుడవు. ప్రభువా నీకు వందనాలు. మా కష్టాలు చూసే దేవుడవు, మా దుఃఖాన్ని చూసే దేవుడవు, మా మొర ఆలకించే దేవుడవు, మా హింసను కనిపెట్టే దేవుడవు. హింస ఎక్కడ జరుగుతుందో అక్కడికే మమ్మల్ని తీసుకెళ్ళి నిలబెట్టి హింసను హతమార్చేటటువంటి దేవుడవు ఉన్నావు. అట్టి కృప కూడి ఉన్న మాకందరికీ కూడా దయచేసి విన్న ప్రతి బిడ్డను కూడా బలపరిచి స్థిరపరిచి జై జీవితం అనుగ్రహించి మీరు మహిమ పొందమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.